థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. I bring greetings to you all in Jesus Christ's name. దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరికీ మీడియా ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. God has given us the magnificent abundant grace to share the gospel of God through the media ministry. గడిచిన 25 సంవత్సరాలకు పైపడిగా దేవుని యొక్క సువార్తను ఈ విధంగా మీడియా ద్వారా చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. And God has given us the grace to telecast this word of God in the media for the past 25 years and above. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితంలో దేవుని యొక్క అసాధారణమైన కార్యాన్ని చూడబోతున్నారు. Those who are listening to my word of God, you're going to see a supernatural miracle in 5 నెలలు అద్భుతంగా కాచి కాపాడిన దేవుడు మరి ఒక నూతనమైన నెలలో మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. The God who protected us for the 5 months all through very safely. Now he had made us to enter a new month. దేవుడు మీకు తోడుగా ఉంటానని మాట్లాడుతున్నాడు. God is speaking that he will be with you. మీ దుఃఖ దినాలన్నీ సమాప్తమైపోతాయి. All your mourning will be ended. మీ యొక్క పోగొట్టుకున్న సమస్తాన్ని మీరు తిరిగి పొందుకుంటారు. Whatever you have lost, all you will regain it. మీ బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ తొలగించబడతాయి. All your critical situations, problems and troubles will be removed. అనారోగ్యం నుండి, తెగులు నుండి, శాపం నుండి విడుదల పొందబోతున్నారు. You're going to be delivered from sin, curse and sickness. ఈ నెలలో ఒక గొప్ప బ్రేక్ త్రూ చూడబోతున్నారు. You're going to see a big breakthrough in this month. దావీదుకు చూపించిన కృపను మీకు చూపిస్తానంటున్నాడు. God says, the grace and mercy what I have showered on David I will show forth for you. కీర్తన 89:20 నుండి 22 వచనాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. God is promising the promise from day Psalms chapter 89 verses 20-21. దేవుని సన్నిధిలో కనిపెట్టండి. Wait in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టండి. Wait yourself in the presence of God. ఎంత ఎక్కువ ఆయన సన్నిధిలో కనిపెడతారో అంత ఎక్కువ మీరు ఆశీర్వదించబడతారు. As much as you wait in the presence of God, that much you will be blessed. కృపా క్షేమములు మీ వెంట వచ్చును. God's goodness and mercy will follow your life. దేవుని ఆశీర్వాదం మీ మీదకి వస్తాయి. God's blessing will come upon you. దుష్ట శక్తులు పారిపోతాయి. The evil spirits run away. మీ కుటుంబాన్ని బలహీనపరచున్న ప్రతి శక్తులు ఈ నెలలో తొలగించబడబోతున్నాయి. The evil spirits which are weakening your family this month, they are going to be removed from your lives. దేవుని మహిమ మీ జీవితంలో కనబడబోతుంది. The glory of the God will show forth in your life. మిరకల్ జరగబోతుంది. A miracle is going to happen. మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. God is going to heal you. మీ పిల్లల విషయంలో శుభవార్త వినబోతున్నారు ఈ నెలలో. In this month you are going to listen to a good news regarding your children. మీ వ్యక్తిగత జీవితంలో సంతోషింపచేసే కార్యం జరగబోతుంది. In your personal life, great thing which delights you is going to happen. వర్ధల చేయబోతున్నాడు. God is going to prosper you. మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో, దిగులు పడుతున్నారో ఆ విషయంలో దేవుడు ఒక
అభివృద్ధిని, ఒక ఆశీర్వాదాన్ని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. In which issue you are worried and you are depressed, God is going to show forth His grace and He is going to show you a great prosperity and flourishing. అందరికంటే పై స్థానంలో హెచ్చించబోతున్నాడు. God is going to exalt you to the highest position. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12-13 మీ వాగ్దానం అమ్మై ఉంది. And your promises from Deuteronomy 28 verses 11 and 12. పడిపోయిన వాళ్ళందరిని దేవుడు లేవనెత్తుతాడు. God is going to raise up those who have fallen. యెషయా గ్రంథం 61:2 వచనాలు సాక్షాత్తుగా నెరవేర్చబడబోతుంది. And absolutely 100% from book of Isaiah chapter 61 1-2 verses is going to be fulfilled in your life. మీకు మేలు జరగబోతుంది. You're going to see a good benefit in your life. జకర్యా 9:12 ప్రకారం దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. And according to book of Zechariah chapter 9 verse God is going to bless you. దేవుని సన్నిధిలో కనిపెట్టండి. Wait in the presence of God. ఆశీర్వదించబడండి. Be blessed. బ్రేక్ త్రూ చూడండి. See the breakthrough. దేవుని నామమయపరచబడును గాక. May the name of the Lord be glorified. పరిశుద్ధమైన తండ్రి, Our dear heavenly ఈ Father, ప్రవచనాలన్నిటిని ఆశీర్వదించండి. Lord bless all these prophetic words. విశేషమైన కృప దయచండి ప్రభువా. Give the abundant grace, Lord. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కృప దయచండి ప్రభువా. Those who listen to the word, give them the abundant grace, యేసు Lord. నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. ఇప్పుడు ఒక పాట విని ప్రభువును కనపరచబోతున్నాం. Now we are going to listen to a song and glorify God. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమయ్యున్నాను నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. ఏమయ్యున్నాను నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. బలహీన సమయంలో కృప చాలంటివి, బలహీన సమయంలో నీ కృప చాలంటివి. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. నేను బ్రతుకుటయే ఉనికి కలిగి ఉండుట కృప వలనే యేసయ్యా నన్ను బలపరచు. నేను బ్రతుకుటయే ఉనికి కలిగి ఉండుట కృప వలనే యేసయ్యా నన్ను బలపరచు. నేను కలిగినవన్నీ కృపయే ఇచ్చెనయ్యా, నేను కలిగినవన్నీ కృపయే ఇచ్చెనయ్యా. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది
నా ప్రియుడా. నన్ను పిలిచింది నీ కృపయే యేసయ్యా, సేవలో వాడబడుట కృపయే యేసయ్యా. నన్ను పిలిచింది నీ కృపయే యేసయ్యా, సేవలో వాడబడుట కృపయే యేసయ్యా. నీ కృపయే లేకుంటేనే జీవించలేనయ్యా, నీ కృపయే లేకుంటేనే జీవించలేనయ్యా. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఆయా ప్రాంతంలో జరిగిన ప్రార్థన కూడికల్లో దేవుడు చేసిన అద్భుతాల్ని మీకు అందచేయబోతున్నాం. We are going to telecast the greatest miracles happen in different places when we worship the Lord. ఈ సాక్ష్యాలని వినడం ద్వారా మీ విశ్వాసం బలపరచబడబోతుంది. When you listen to all these testimonies, your faith is going to be strengthened. దేవుని నామయపరచబడును గాక. Let the name of the Lord be glorified. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక్క మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మీ జీవం మీ చేతిలో లేదు. బైబిల్ చెప్తుంది, మీ కొరకు యేసు ప్రాణం పెట్టి ప్రాణాన్ని క్రయముగా చెల్లించి మీ పాపాని కోసం చనిపోయి మీకు రావాల్సిన శిక్షను ఆయన తన మీద పెట్టుకొని మిమ్మల్ని నిరపరాధులుగా దేవుడు చేశాడు. లేకపోతే మనం చేసిన పాపానికి అతిక్రమానికి చాలా పెద్ద శిక్ష, మరణ శిక్ష విధించబడును. మరణ శిక్షను మనం భరించాలి, నిత్య అగ్నికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. రోమాపత్రిక 6:23 రాయబడి ఉంది, ఎగెస్కేలు గ్రంథం 18:4 రాయబడి ఉంది, పాపం చేసేవాడు ఎవడో వాడే మరణం పొందుతాడు. ఈ రాత్రి మీ శరీర యేసుక్రీస్తు ఒక మందిరం. 1 కొరింథీ పత్రిక 3:16-17 రాయబడి ఉంది, మీ యొక్క శరీరాన్ని ఆయన కొనుక్కున్నాడు. మన జీవితాన్ని యేసయ్య కొనుక్కున్నాడు. మామూలు వెళ్ళబెట్టి కాదు, రక్తం పెట్టి కొనుక్కున్నాడు. మన సాతాను యొక్క గ్రిప్లో ఉన్నాము ఒకనొకప్పుడు, కానీ యేసు సాతాను చేతుల నుండి మనల్ని కొనుక్కున్నాడు. నరకం ఒక చేతుల నుండి కొనుక్కున్నాడు, పాదాలపు చేతుల నుండి కొనుక్కున్నాడు. కొనుక్కొని మనల్ని ఆయన శరీరంగా చేశాడు. ఈ శరీరాన్ని పాడు చేస్తే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను పాడు చేస్తానంటున్నాడు. ఈరోజు చాలా మందికి తాగుడుకి అలవాటు అయిపోయి ఉన్నారు, అలవాటు పడి ఉన్నారు. సిగరెట్కి, గంజాయికి అలవాటు పడి ఉన్నారు. ప్రభులో ఉంటూ లేకపోతే కాస్తో కోస్తో ప్రభు గురించి తెలుసుకొని నువ్వు తాగటం, సిగరెట్ తాగటం, లేకపోతే గంజాయి తాగటం, లేకపోతే మత్తు పదార్థాలు వాడటం, లేకపోతే తాగుడుకు అలవాటు పడి ఉండటం ఎంత భయంకరమైన పాపమో చూడు. ఈ రాత్రి అటువంటి వారి కోసం నేను స్పెషల్ ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన సన్నిధి ఇక్కడ ఉంది, ఆయన అభిషేకం ఇక్కడ ఉంది. విడిచిపెట్టలేని పాపం ఏదైనా సరే, ఒక తాగుడే కాదు, ఒక సిగరెటే కాదు, గంజాయే కాదు, మత్తు పదార్థాలే కాదు, ఇంకా ఇతరత్ర పాపంలో ఉన్న వారికి విడుదల కలగబోతున్నాయి.
నువ్వు నిజంగా తాగుడు నుండి, గంజాయి నుండి, సిగరెట్ నుండి, చుట్ట నుండి, ఒక్కపొడి నుండి, ఇంకా మత్తు పదార్థాలను విడుదల పొందను ఆశపడితే ఈ రాత్రి ముందుకు రా. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ రోజు నువ్వు తాగాలనుకున్న తాగలేవు. తాగుడు నీకు పూర్తి విడుదల కలగబోతున్నాయి. నీ శరీర యేసుక్రీస్తు ఒక మందిరం. నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేస్తే నీకు విడుదల వచ్చేస్తాయి. ఒకవేళ పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఎంతమందికి తాగుడు అలవాటు ఉన్నాయి, సిగరెట్ అలవాటు ఉన్నాయి, గంజా అలవాటు ఉన్నాయి. త్వరగా ముందుకు రండి, పరిగెత్తకుండా ముందుకు రండి. ఈ రాత్రి నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నీకు విడుదల కలగబోతుంది. నీ శరీరం యేసుక్రీస్తు ఒక మందిరం. ఈ మందిరాన్ని పాడు చేయడానికి వీల్లేదు. ఈ 2 రోజులు అద్భుతాలు చూస్తావు, విడుదల చూస్తావు, దేవుడు మాట్లాడడానికి చూస్తావు. ఇంకా ఆలస్యం ఎందుకు? త్వరగా రండి, త్వరగా. థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది త్వరగా ముందుకు రండి, నేను ప్రార్థన చేస్తాను. మీకు పూర్తి విడుదల వచ్చేస్తాయి. సిగ్గుపడవద్దు. కమాన్. ఏ అలవాటు ఉన్నా ఈరోజు విడుదల వచ్చేస్తాయి. థ్యాంక్ యూ లార్డ్. త్వరగా శరీరం అండి, మనము శరీరం అండి, యేసుక్రీస్తుకు శరీరం అండి. ఇక్కడ మొదలుపడి శరీరం అండి, మేము శరీరం అండి. ఇంకా సిగ్గుపడవద్దు. ఈ రాత్రి నా చేయి పడబోతుంది నీ మీదే. నువ్వు థ్యాంక్ యూ లార్డ్ చెయ్యేసి ప్రార్థన చేయబోతున్నా. నీకు విడుదల వచ్చేస్తాయి. ఈ రాత్రి ఒక అద్భుతమైన ఛాన్స్ ఇస్తున్నాడు. సిగ్గుపడవద్దు. రా, త్వరగా రా. ఇంకా చాలా మంది ఉన్నారు. నీకు నిజంగా విడుదల పొందాలని ఆశ ఉంటే త్వరగా రా. శరీరం అంటే మేము శరీరం అంటే, యేసుక్రీస్తుకు శరీరం అంటే. ఎవరు బలవంతంగా కాదు. నిజంగా నీకు విడుదల పొందాలని ఆశ ఉంటే ముందుకు రా. 2 రోజులు దేవునికి వాక్యం విన్నాం. 3వ రోజు ఈ రోజు అమ్మగారు కూడా వాక్యాలని చెప్పారు. 3 రోజులు వాక్యం విన్నాం. జస్ట్ విని వెళ్ళిపోవద్దు, పశ్చాత్తాపడు. ఇంకా శరీరం అంటే మేము శరీరం అంటే, యేసుక్రీస్తుకు శరీరం అంటే. త్వరగా స్త్రీలో, పురుషులు, యవనస్తులు త్వరగా చాలా మంది ఉన్నారు. సిగ్గుపడవద్దు. ఏ అలవాటైనా ఈరోజు విడిచి వెళ్ళిపోతాయి. నీ శరీర యేసుక్రీస్తు ఒక మందిరం. స్త్రీలో, పురుషుల్లో సిగ్గుపడవద్దు. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఇప్పుడు నువ్వు సిగ్గుపడితే నిన్ను రక్షించే వాళ్ళు ఎవరుండరు. మరలా నువ్వు ఎప్పుడు మారు మనసు పొందలేవు. త్వరగా రా. ఎటువంటి అలవాటైనా సరే ఈరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను. త్వరగా రండి. ఇంకా 2-3 నిమిషాలు మాత్రమే. కనీసం ఇంకొక 15-20 మంది దాకా ఉన్నారు. భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. అందరూ చూస్తారేమో అని చెప్పి. దీనికంటే నీ లివర్ పాడైపోవటం, నీ కిడ్నీ పాడైపోవటం, నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఈ తాగుడు వలన, ఈ చెడు అలవాటు వలన నీ కుటుంబంలో సమాధానం లేదు, సంతోషం లేదు. ఎంతకాలం ఇంకా నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే త్వరగా రా. ఇంకా చాలా మంది ఇప్పటికే వచ్చారు. ఇంకా త్వరగా రండి, సమయం లేదు. యేసు రక్తం చేత కడుగబడిన దేహమండి, శ్రీమంతుడు చెప్పండి కొట్టండి. హల్లెలూయా. ఆ 2వ చీప్ లైట్ దగ్గర, 2వ లైట్ స్తంభం దగ్గర ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. నువ్వు చాలా సంవత్సరాల నుండి చెడు అలవాటుకు గురి అయి ఉన్నావు. ప్రసాద్, దేవుడు హెచ్చరిస్తున్నాడు. త్వరగా ముందుకు రా.
నీకు కొన్ని చెడు వ్యసనాలు ఉన్నాయి, సిగ్గుపడవద్దు. ప్రసాద్ అనే వ్యక్తి ముందుకు రా, నిన్ను దేవుడు పట్టుకోబోతున్నాడు. ఈరోజు నేను ప్రార్థన చేస్తే మీకు పూర్తి విడుదల వచ్చేస్తాయి, పూర్తి విడుదల వచ్చేస్తాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇదిగో ఒక అతను ట్రైనింగ్ అవుతున్నాడు, పాల్రెడ్డి అని. అతను చిన్ననాటి నుండి తాగుడు అలవాటు ఉన్న వ్యక్తి. ఇలాగే ఒక మీటింగ్లో వచ్చాడు, రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు. దేవుడు ఈరోజు ఇప్పుడు నేను సేవ చేయాలని ట్రైనింగ్ అవుతున్నాడు అతను. హల్లెలూయా. చిన్నప్పుడు నుండి ఎన్ని సంవత్సరాలు నీకు అలవాటు, చెడు అలవాటు తాగుడు? ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుండి తాగుడుకు అలవాటు పడిపోయిన వ్యక్తి ఇటువంటి మీటింగ్ ద్వారా విడుదల పొంది ఇప్పుడు సేవ చేయాలని ట్రైనింగ్ అవుతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పాలి. ఇంకా చాలా మంది ఉన్నారు, త్వరగా ముందుకు రండి. లాస్ట్గా ఒకే ఒక ఛాన్స్ ఇస్తున్నా. లేడీస్లో, స్త్రీల్లో ఎంతో మందికి ఖైని అలవాటు ఉన్నాయి, చుట్ట అలవాటు ఉన్నాయి, తర్వాత కొంచెం మందికి సారాయి అలవాటు ఉన్నాయి. ఇది దేవునికి విరోధమైన పాపం. నేను పరిశుద్ధాత్మను గద్దిస్తున్నాడు, నీలో గద్దిస్తున్నాడు. నీ శరీరాన్ని పాడు చేసుకోబాకు, ముందుకు రా. దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. ఈ రాత్రి నీ కోసమే నన్ను తీసుకొచ్చానంటున్నాడు ప్రభు. గట్టిగా చెప్పలు కొడతా పరిచయం. హల్లెలూయా. చివరిగా యేసు రక్తం చేత కడుగబడిన దేహమండి, నా యేసు శ్రీమంతుడు, మాకేమీ కొదువుండదు. యేసు రక్తం చేత కడుగబడిన. హల్లెలూయా. సరే, నేను మీ దగ్గరికి రావాలా, మీరు నా దగ్గరికి వస్తారా? ఏదో బాగుంటుంది. నన్ను రమ్మంటే నేను వస్తా, లేదండి మీరు పెద్దలు మేమేం పైకి వస్తామంటే మీరే వచ్చాను పైకి. ప్రార్థన చేస్తా, రండి పైకి రండి త్వరగా. శరీరం అంటే మేము శరీరం అంటే యేసుక్రీస్తుకు శరీరం అండి. పాడండి చెప్పండి కొట్టే. యేసుక్రీస్తుకు శరీరం అండి. యేసే నాకు శిరసయ్యాడు, నేను యేసుకు దేహమయ్యాడు. యేసే నాకు శిరసయ్యాడు, యేసుకు నేను దేహమయ్యాను. యేసు మేము ఒక్కటయ్యాము, యేసు మేము ఒక్కటయ్యాము. శరీరం అంటే కొంచెం కీబోర్డ్ సౌండ్. శరీరం అంటే మేము శరీరం అంటే యేసుక్రీస్తుకు శరీరం అంటే. హల్లెలూయా. ఈ రాత్రి నేను ప్రార్థన చేయబోతున్నాను. మీకు ఖచ్చితంగా మీకు విడుదల రాబోతున్నాయి. మిమ్మల్ని దేవుడు క్షమిస్తున్నాడు. మీకు మీరే ముందుకు వచ్చారు. ఎవరైనా బలవంతం తీసుకొచ్చారా? మీకు మీరే ముందుకు వచ్చారు. మీకు పరిపూర్ణమైన విడుదల ఈరోజు మీ కొరకు మోకాలు ప్రార్థన చేయడం జరిగింది. దేవుని ఆత్మను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా కొంతమంది పైకి రాలేదు, భయపడిపోయి సిగ్గుపడి రాలేదు. భయపడి కాదు, సిగ్గుపడి రాలేదు. మీ కొరకు ప్రార్థన చేస్తా. అయితే ఇంకా మీ జోబులో సిగరెట్ కానీ కైన్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ పడేయండి. వద్దు, పడేయండి. ఇంకా మీ జోబులో సైతాన్ ఇంకా జోబులో ఉంటే తీసేయాలి. వద్దు, మనకు చుట్ట సిగరెట్ బీడి ఏమైనా ఉంటే పడాయి. ఇంకా చెప్పండి కొడుతూ
నిజమైన విడుదల, నిజమైన స్వస్థత, నిజమైన అద్భుతం ఏంటంటే ఒక మనిషి రక్షించబడటం. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇంకా మీ దగ్గర ఉంటే పడేయండి. హల్లెలూయా. ఈ పీడ, ఈ దరిద్రం ఇక్కడతో పోవాలి. మరలా మీ జోబులు వేసుకుని వెళ్తే అది వెంట వచ్చేస్తుంది, సైతం వచ్చేసినట్టుగా. హల్లెలూయా. ఇంకేమైనా ఉందా మీ జోబులో? అయ్యా ఎన్ని సంవత్సరాలు మీకు అలవాటు ఉంది? ఏం అలవాటు మీకు? కాదు, అలవాటు. అందుకు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఎన్ని సంవత్సరాలుగా? 12 సంవత్సరాలుగా. ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారు? తీసేస్తాం. మీరు కైని, మీకు కాదు, మీకు అలవాటు ఏంటి? హల్లెలూయా. మీకు ఏ అలవాటు ముందు? మరి ఎందుకు వచ్చారు? మీకు మీకు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నవ్వకూడదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? విడిచిపెట్టాలనుకుంటున్నావా లేకపోతే ఇంకా కొనసాగించాలనుకుంటున్నావా? గట్టిగా చెప్పు. మానేస్తాను సార్. అమ్మా నీకు అదే మీ అలవాటు ఏంటి? మీకేంటమ్మా? హల్లెలూయా. ఇప్పుడే ప్రార్థన చేస్తాను. అందరూ మీ కుడి చేయి చాపండి. మీరు కాదు, మీరు ప్రార్థన చేసిన చాలు, మేమే ఇప్పుడు మీకు చేయాలా. అందరూ మీ కుడి చేయి చాపండి. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, ఇప్పుడే నాయనా యేసుక్రీస్తు నామములో క్షమించమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే పరిశుద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి. ఏ చెడలవాటుతో పీడించబడుతున్నారో ఇప్పుడే విడుదల కావాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ బంధకాలు తెగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు రక్తాన్ని వారి మీద చెల్లిస్తున్నాను. యేసు విడుదల చేస్తే సంపూర్ణమైన విడుదల. దేవుని ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ విడుదల ఉంది ప్రభువా. ఇప్పుడే విడుదల చేయండి ప్రభువా. వారిలో ఈ యొక్క అలవాటు గురించి, చెడలవాటు గురించి అసహ్యం పుట్టించండి ప్రభువా. అయ్యా నీ యొక్క తండ్రి వీరి శరీరాన్ని నీ యొక్క మందిరముగా చేర్చుకోండి ప్రభువా. ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. శరీరం అండి, మేము శరీరం అండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేయర్ ఆయన ఆశీర్వదించండి, అభిషేకించండి, ఆర్చిపించు. ఇంక మీరు ఇదే తాగాలి. యేసు నామములో ఇప్పుడే విడుదల. ఇంకా తాగుతారా? ఇంకా మీరు తాగుతారా? ఫ్రెండ్స్ రమ్మంటే దూరం పెడతాను. దూరం పెడతారు. వెరీ గుడ్. శరీరం అంటే మనము శరీరం అంటే యేసుక్రీస్తుకు. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో థ్యాంక్ యూ లార్డ్. నీ లివర్ ఆల్రెడీ పాడైపోయి ఉంది. యేసు నామములో ఆచరించు. శరీరమండి, మేము శరీరమండి, యేసుక్రీస్తుకు శరీరమండి. శరీరమండి,
మేము శరీరమండి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇంకా మీరు ఎప్పుడు దీని వైపు వెళ్ళకూడదు, తాగుడు వైపు వెళ్ళకూడదు. యేసయ్యకు సాక్షిగా ఉండిపోవాలి. ఆమెను చెప్పండి. తమ్ముడు ఏమంటావు? ఇంకా నువ్వు మరలా వెళ్తావా? లేదు. చెడుకు వెళ్తావా? లేదు. ఎవరిని రక్షించారు? యేసు ప్రభు. సాక్షిగా ఉండు. ఏ ఊరుండి వచ్చారు? పెద్దపరాడ. ఈ రోజు నువ్వు దేవునికి సాక్షి అయిపోయినగాక, నిన్ను సేవకుడుగా దేవుడు వాడుకున్నగాక. ఇన్ జీసస్ నేమ్. కొట్టండి గట్టిగా, చెప్పండి చెప్పండి కొట్టి. శరీరం అంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. మీ నంబర్ అని రాసుకుంటాను, అక్కడ కింద రాస్తారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను, బండి ఎలా ఉందని అడుగుతాను. మరలా మీరు తాగుడు అన్నారా, షండల మట్టల కట్టరు, పోండి. శరీరం అంటే హల్లెలూయా. ఈ రాత్రి ఇదే ఫార్ములా. మనం యేసుక్రీస్తు ఒక శరీరం, మనం యేసుక్రీస్తుకు మందిరం. మందిరం అక్కడ లేదు, ఇక్కడ లేదు, మనమే యేసుక్రీస్తుకు మందిరం. ఈ మందిరంలో యేసు ఉన్నాడు. యేసు ఉన్న చోట రోగం ఉంటుందా? చెప్పండి, చేతులెత్తి చూపించండి. దెయ్యాలు ఉంటుందా? నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉంది, క్రైస్తవులకు దెయ్యాలు ఎలా పడుతుందో తెలియట్లేదు. దెయ్యాలు ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లా. నేను 34 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. ఒక క్రైస్తవుడుకు రక్షించబడిన వ్యక్తికి దెయ్యాలు పట్టమేంటి అర్థం కావట్లేదు. ఈ రాత్రి ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 బట్టి నేను ప్రకటిస్తున్నా. ఒకసారి ఆ వాక్యం చదివండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 బట్టి ఈరోజు డిక్లేర్ చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం రెండంచెల ఖడ్గం లాంటిది. ఎటువంటి దురాత్మ శక్తులైన పారదల శక్తి ఈ యొక్క తాంగిలో ఖడ్గానికి ఉంది. ఈ వాక్యాన్ని బట్టి ఇప్పుడే మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వాడిని పాడు చేయను. ఈ వాక్యాన్ని దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు అని రాయబడిన వాక్యాన్ని నమ్ముతున్నాను. ఎవరెవరిలో అయితే దురాత్మ ఉన్నాయో, దేవుని మందిరం అని శరీరంలో దురాత్మ ఉన్నాయో, ఇప్పుడే ఈ వాక్యాన్ని బట్టి బయటికి రావాలని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. కమ్ అవుట్. yes come out. ఇప్పుడే బయటికి వస్తాయి. రా బయటికి ఇప్పుడే. దేవుని మందిరంలో దయ్యాలు ఉండడానికి వీల్లేదు, చీకటి శక్తులు ఉండడానికి వీల్లేదు, మంత్ర ప్రయాలు ఉండడానికి వీల్లేదు. చెప్పండి కొట్టే. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, రా బయటికి. సిలువ రక్తం, సిలువ రక్తం, ఎవరినైతే పీడిస్తున్నారో వాళ్ళు యేసయ్య మందిరం, యేసయ్య వాళ్ళ కొరకు రక్తం కార్చాడు. ఉండలేవు. సర్పమా రా బయటికి, సర్పమా రా బయటికి. మందిర ప్రకారం యేసు నామములో బయటికి రా. లూకాసు సువార్త కొంచెం సౌండ్ పెట్టి. లూకాసు సువార్త 10-19 బట్టి పాములను తేలును తొక్కుటకు దేవుడు అధికారం ఇస్తున్నాడు. ఏది ఎంత మాత్రం హాని చేయదు. మార్కు సువార్త 16-17, 11-21 బట్టి యేసు నామములో దయ్యాలు వెలగొడతారు. ఈ వాక్యం ఇప్పుడే నెరవేర్చబడ్డగాక. నా నామములో దయ్యాలు వెలగొడతారు. కమ్ అవుట్, కమ్ అవుట్. ఇప్పుడే రా బయటికి. యేసు రక్తం,
రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం సిలువ రక్తం సిల్వ రక్తం యేసు రక్తం యేసు రక్తం సిలువ రక్తం సిల్వ రక్తం సర్పపాత్మ రా బయటికి యేసు రక్తం సిల్వ రక్తం రా బయటికి యేసు రక్తం సర్పమా రా బయటికి సర్పమని శత్రువుని నాశనం అయిపోనుగాక యేసు రక్తం సిల్వ రక్తం యేసు రక్తం శరీరాన్ని పాడు చేసిన సిల్వ రక్తం యేసు రక్తం సిల్వ రక్తం యేసు రక్తం సిలువ రక్తం సిల్వ రక్తం యేసు రక్తం యేసు రక్తం సిలువ రక్తం సిల్వ రక్తం యేసు రక్తం యేసు రక్తం సిలువ రక్తం సిల్వ రక్తం యేసు రక్తం యేసు రక్తం సిలువ రక్తం సిల్వ రక్తం నోరు తెరవండి అందరూ యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం సిలువ రక్తం సిల్వ రక్తం సిలువ రక్తం సిల్వ రక్తం సిలువ రక్తం సిల్వ రక్తం కమోన్ ప్రతి దురాత్మ శక్తులు యేసు నామములో బయటికి వచ్చుగాక సర్పపాత్మ రా బయటికి అపవిత్రాత్మ రా బయటికి అంధకార శక్తులు రా బయటికి యేసు నామములో బయటికి రా యేసు రక్తం యేసు రక్తం విడుదల 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 ఆడండి అందరూ చేతులు పైకెత్తుతూ విడుదల 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 చేతులు మా పైకెత్తండి విడుదల 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 అమ్మా రా బయటికి యేసు నామములో బయటికి రా రా బయటికి యేసు నామములో బయటికి రా చేతబడి శక్తులు మందర ప్రయోగాలు అపవిత్రాత్మలు అపవిత్రాత్మ రా బయటికి పాపం చేయడానికి ప్రేరేపించే దురాత్మ రా బయటికి పాపం చేయడానికి ప్రేరేపించే దురాత్మ రా బయటికి రా బయటికి సర్పపాత్మ రా బయటికి చేతబడి శత్రువులు రా బయటికి పిల్లలు పుట్టకొట్ట కడుపులో దాగిన దురాత్మ రా బయటికి అభాషత్కారమైన దురాత్మ రా బయటికి బలహీనపరిచాత్మ రా బయటికి రా బయటికి యేసు నామములో బయటికి రా బయటికి రా ఈ సమయం అయిపోయింది దురాత్మ ఈ సమయం అయిపోయింది బయటికి రా బయటికి రా రా బయటికి సర్పం రా బయటికి యేసు నామములో బయటికి రా పురుషుల దురాత్మ రా బయటికి పురుషుల దురాత్మ పురుషులో ఉన్న దురాత్మ రా బయటికి యేసు నామములో బయటికి రా పురుషుల్లో ఉన్న దురాత్మ రా బయటికి విభచారానికి ప్రేరేపించే దురాత్మ రా బయటికి అపవిత్రానికి ప్రేరేపించే దురాత్మ రా బయటికి శాతమాడి శక్తులారా రా బయటికి అపవిత్రాత్మ రా బయటికి అంధకార దయ్యాల రా బయటికి సర్పమా రా బయటికి అగ్ని తాకుతున్నాయి పాతుకుని పోయిన దురాత్మ రా బయటికి రా కమోన్ అగ్ని అగ్ని రక్తపాదాన్ని కోరుతున్నాం రక్తపాదాన్ని కోరుతున్న దురాత్మ రా బయటికి రక్తపాదాన్ని కోరుతున్న దురాత్మ రా బయటికి చనిపోవడానికి ప్రేరేపించే దురాత్మ రా బయటికి సూసైడ్ ఆత్మ రా బయటికి
రా కమ్ అవుట్ సూసైడ్ ఆత్మ రా బయటికి యేసు రక్తం స్పిరిట్ ఆఫ్ వైలెంట్ కమ్ అవుట్ యేసు రక్తం 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 సిల్వర్ రక్తం సిల్వర్ రక్తం సిల్వర్ రక్తం సిల్వర్ రక్తం చెప్పండి అందరూ యేసు రక్తం చెప్పండి యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం సిల్వర్ రక్తం సిల్వర్ రక్తం సిల్వర్ రక్తం సిల్వర్ రక్తం యేసు రక్తం యేసు రక్తం విడుదల రాత్రి విడుదల చెప్పండి కట్టండి విడుదల యేసు రక్తం 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 సౌండ్ మార్నింగ్ సౌండ్ రాలేదు యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు 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 అనేక మార్లు సూసైడ్ చేయడానికి ప్రేరేపించే దురాత్మ రా బయటికి చనిపోవడానికి ప్రేరేపించే దురాత్మ రా బయటికి చనిపోని ప్రేరేపించే ఆత్మ రా బయటికి థ్యాంక్ యూ లార్డ్ అనారోగ్యకరమైన దురాత్మ రా బయటికి ఒళ్ళింట నొప్పి బాధ నిద్ర లేకుండా చేసే దురాత్మ రా బయటికి కమ్ అవుట్ యేసు నామములో బయటికి రా ఎస్ బయటికి రా ఇంకా ఏడుగురు ఉన్నారు రా బయటికి వెంటనే రా దాక్కొని ఉండలేవు నువ్వు నీ మీద అగ్ని దిగుతున్నాయి పరిశుద్ధాత్మ అగ్ని యేసు ఇక్కడ సంచరిస్తున్నాడు నడుస్తున్నాడు యేసు 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 చప్పట్లు కొట్టి యేసు 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 థ్యాంక్ యూ లార్డ్ 7 సార్లు యేసుని పలుకుతున్నా థ్యాంక్ యూ లార్డ్ యేసు నామం విడిపించబోతుంది యేసు 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 గట్టిగా చప్పట్లు కొట్టి చేతుల పైకి చప్పట్లు కొట్టాడు యేసు నామములో స్పిరిట్ ఆఫ్ వైలెంట్ విడిచిపెట్టు పట్టుకో యేసు రక్తం 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 విడుదల ఇచ్చే యేసు రక్తం యేసు రక్తం విడుదల ఇచ్చే యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం శాఖబరాబదిలరా యేసయ్య మందిరమేమో యేసయ్య మందిరమేమో యేసయ్య మందిరమేమో యేసయ్య మందిరమేమో యేసయ్య మందిరమేమో యేసయ్య మందిరమేమో యేసయ్య ఇంకా నలుగురు ఉన్నారు నలుగురు కమ్ అవుట్ తాగుడుకు ప్రేరేపించే దురాత్మ పాపానికి ప్రేరేపించే దురాత్మ యేసు నామములో కమ్ అవుట్ ఇప్పుడే బయటికి రా అగ్ని దిగుతున్నాయి పరిశుద్ధాత్మ అగ్ని దిగుతున్నాయి హల్లెలూయా 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 చేతులు దించండి కింద దించండి రుక్కమాల రాష్ట్రం ఈ రాత్రి ఈరోజు ఎవరైనా కొత్తగా చెవిటి వాళ్ళు మోగవాళ్ళు వచ్చి ఉంటే
మీరు చేతులు ఎత్తండి, పక్క వాళ్ళ చేతులు ఎత్తమనండి. చెవుడు మూగ, చెవుడు మూగ. మీరు ఎక్కడ ఉంటే అక్కడే చేతులు ఎత్తండి. ఎవరైనా ఉన్నారా? చెవుడు మూగ, మూగవాళ్ళు ఈ రాత్రి అద్భుతంగా నేను వాక్యం అందించడానికి ముందు అద్భుతంగా దేవుడు మనం స్వస్థపరచబోతున్నాడు. చెవుడు మూగ, పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఎవరైతే చెవిటి మూగతనముతో బాధపడుతున్నారో యేసు నామములో ఇప్పుడే ముట్టుమని అడుగుతున్నాను తండ్రి. ఎఫెత్తో, యేసు నామములో తెరవబడు, 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 యేసు నామములో ఇప్పుడే తెరవబడు. స్వస్థత ఇచ్చేందుకు వందనాలు ప్రభువా. ముట్టండి ప్రభువా, యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరీక్షించండి వాళ్ళని, ఎవరైతే వాలంటీర్ నిలబడ్డారో పరీక్షించండి. ఇప్పుడే పక్షవాదం వచ్చి చేతులు పైకెత్తలేని వాళ్ళు, నడవలేని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు నామములో, అధికారం కలిగిన యేసు నామములో, యేసు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతున్నాయి. అధికారం కలిగిన యేసు నామములో పనిచ్చలేని కాలు చేతులు ఇప్పుడే పనిచేయనుగాక, యేసు నామములో పనిచేయనుగాక, యేసు నామములో పనిచేయనుగాక, యేసు నామములో పనిచేయనుగాక, యేసు నామములో కాలు చేతులు పనిచేయనుగాక, యేసు నామములో కాలు చేతులు పనిచేయనుగాక, పనిచేయలేని కాలు చేతులు యేసు నామములో పనిచేయనుగాక, యేసు నామములో కాలు చేతులు పనిచేయనుగాక, యేసు నామములో కాలు చేతులు పనిచేయనుగాక, యేసు నామములో కాలు చేతులు పనిచేయనుగాక. ఆమేన్. చేతులు ఎత్తించండి. ఈ సమయంలో చేతులు ఎత్తలేని వాళ్ళు, మునుపు ఇక్కడికి రాకముందు చేతులు ఎత్తలేని వాళ్ళు ఎత్తండి ఇప్పుడు, ఎత్తండి ఇప్పుడు. షాబా బాబా, చేతులు ఎత్తలేని వాళ్ళు ఎత్తండి, ఎత్తండి, కమాన్ ఎత్తండి ఇప్పుడే. థ్యాంక్ యూ. చేతులు ఎత్తలేని వాళ్ళు ఎత్తండి. నడవలేని వాళ్ళు నడుచుకుంటూ రండి ముందుకు. కర్రలు వదిలిపెట్టి నడవండి, వాక్కరు వదిలిపెట్టి నడవండి. చివరిగా గడ్డలతో కందితో బాధపడుతున్న వాళ్ళు, నా గొంతుల గడ్డ ఉన్నాయి, ఛాతీల గడ్డలు ఉన్నాయన్న వాళ్ళు నడుచుకుంటూ రండి. నడవలేని వాళ్ళు నడుచుకుంటూ రండి, కమాన్ నడుచుకుంటూ రండి. షాబారా కబాదలవరా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. షాబాలాబరబరవరా. నడుచుకుంటూ రండి. కర్రలతో వచ్చిన వాళ్ళు కర్రలు వదిలిపెట్టండి, వాకర్తో వచ్చిన వాళ్ళు వాకర్ వదిలిపెట్టండి. నడవండి. ఇప్పుడే దేవుడు స్వస్థపరుస్తున్నాడు, స్వస్థపరిచాడు ఆల్రెడీ. నాకు గడ్డ ఉంది, కడుపులో ఛాతీలో గడ్డ ఉందన్న వాళ్ళ చేతులు ఎత్తండి. యేసు నామములో ఇప్పుడు అద్భుతమైన స్వస్థత కలగబోతున్నాయి. మీ చేతుల పైకి ఎత్తండి. నాకు గడ్డ ఉన్నాయి, కడుపులో ఛాతీలో నడుములో గడ్డలు నేను వాళ్ళు. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, ప్రార్థన చేయటమా వంతు ప్రభువా. ఇప్పుడే గడ్డలు కరిగిపోనగాక, యేసు నామములో కరిగిపోనగాక. ఎవరికైనా కళ్ళు కనపడకపోతే చేతులెత్తండి, చిన్నతలు కనపడకపోతే కూడా చేతులెత్తండి. యేసు నామములో కంటిలో ఉన్న పొరలు రాలిపోనగాక, యేసు నామములో గడ్డలు కరిగిపోనగాక. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో గడ్డలు కరిగిపోనుగాక. ఇప్పుడే అద్భుతం జరుగునుగాక. ఆమేన్. ఒక దర్శనం చూస్తున్నాను. ఎవరైతే గడ్డలతో బాధపడుతున్నారో మీ దగ్గరకు వచ్చి యేసయ్య తన వస్త్రాన్ని చాపుతున్నాడు. రా బాబా బాబా, వస్త్రం చాపుతున్నాడు. గడ్డ కరిగిపోతుంది ఇప్పుడే యేసు నామములో. పరీక్షించండి. చేతులెత్తిన వాళ్ళు పరీక్షించండి, చేతులెత్తిన వాళ్ళు పరీక్షించండి. చేతులెత్తిన వాళ్ళు, గడ్డలు కంది ఉన్న వాళ్ళు చేతులెత్తండి ఒకసారి. వాలంటీర్స్ పరీక్షించండి త్వరగా. షాబారాబాదిల్లా బరబరబరా. ఇక్కడ బిడ్డలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, గర్భఫలం లేని వాళ్ళు. ఒకసారి చేతులెత్తండి. గర్భఫలం లేదన్న వాళ్ళు, ఈ సంవత్సరం మీ గర్భఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ గర్భం తెరవబడబోతుంది ఈ రాత్రి. హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా ఉంది? మన ఊరికి యేసయ్య వచ్చి ఉన్నాడు. క్యాథరిన్, సాక్షాత్ చెప్పండి. హల్లెలూయా. నేను కల్లార చూసాను, దేవుడే నా సాక్షి. ఇక్కడ యేసుప్రభు ఒక తెల్ల వస్త్రం, తెల్ల
హ్యాంకీ అంటే రుమాలు పట్టుకొని మీ దగ్గరికి రావడం నేను దర్శనంలో చూశాను. అమ్మట్రా హల్లెలూయా. మీ ఊరికి యేసయ్య వచ్చి ఉన్నాడు. ఈ రోజు నుండి సంఘం ఉద్యమపడబోతున్నాయి. నమ్ముతున్న వాళ్ళందరూ కాస్త అలా కదులుతో. కొంతమంది కదలట్లేదు, కదలండి అందరూ బ్రదర్స్, కదలండి ఇలా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. మన ఊరికి యేసు వచ్చాడు, మన ఊరికి యేసు వచ్చాడు, మన ఊరికి. కదలట్లేదు కొంచెంమంది. హల్లెలూయా. మీరు దావీదులాగా ఉండాలి కానీ దావీదు భార్యలాగా ఉండకూడదు. దావీదు భార్య నాట్యం ఆడే వాళ్ళని విమర్శించిందనమాట. కాలు చేతులు దేవుడు ఎందుకు మనకి ఇచ్చాడో ఆయన ఆరాధన చేయడానికి. చేతులు దేవుని స్తుతించాలంటే ఒకే ఒక మార్గం ఊపటం. హల్లెలూయా. గాలిలో ఊపండి. హల్లెలూయా. ఆరాధనలో ఎందుకు ఇలా చేతులు ఎత్తమంటాం అంటే, ప్రభా నన్ను ఎత్తుకో, నానా ఎత్తుకో, ఎత్తుకో అనడానికి ఇలా చేతులు ఎత్తడం. చేతులు ఎత్తే. మన ఊరికి యేసు వచ్చాడు, మన ఊరికి యేసు వచ్చాడు, మీ ఇంటికి యేసు వచ్చాడు, మీ ఇంటికి యేసు వచ్చాడు, మీలోనికి యేసు వచ్చాడు. సౌండ్ కీబోర్డ్ మానిటర్ సాక్ష్యం. త్వరగా త్వరగా. ఈ సహోదరి పేరు కొండమ్మ అంటండి. ఈ సహోదరికి 2 చెవులు సరిగ్గా వినపడవంట. ఈ రాత్రి దైవ సేవకుడు ప్రార్థన చేయగా నా చెవులు తెరవబడ్డాయి, నేను చక్కగా వినగలుగుతున్నాను సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామానికి ఈ రాత్రి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పేరేంటమ్మా? కొండమ్మ. ఈసారి కొండమ్మ కాదు, ఎలిజబెత్. నీ పేరు ఎలిజబెత్. ఎలిజబెత్ చెప్పు. ఎలిజబెత్. ఎలిజబెత్. హల్లెలూయా. యేసు నన్ను నన్ను ముట్టాడు. నా మాట వినపడుతున్నప్పుడు వినపడుతున్నా. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీరు చప్పట్లు కొట్టుతున్నప్పుడు అర్థం ఏంటంటే, ఎవరికి చప్పట్లు కొడతారు? ఓడిపోయిన వాడికి చప్పట్లు కొడతారా? విజయం పొందిన వాడికి చప్పట్లు కొడతారా? యేసు విజయం పొందుయాడని మీరు చప్పట్ల ద్వారా తెలియపరుస్తున్నారు. చప్పట్లు కొట్టండి. చేతులు పైకెత్తి. మా ఊరికి యేసు వచ్చాడు, మా ఊరికి యేసు వచ్చాడు, మా ఊరికి యేసు వచ్చాడు, మా ఊరికి యేసు వచ్చాడు. పాపశాప రోగం నుండి విడుదల ఇచ్చాడు, పాపశాప రోగం నుండి విడుదల ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి చెప్పండి. హల్లెలూయా. ఈ సహోదరి పేరు జ్యోతిమణి అండి. చిన్నప్పటి నుండి చెవులు వినిపించవంట, 2 చెవులు వినిపించవంట. ఇప్పుడు కూడా ఇంతసేపు ఏం జరుగుతుందో కూడా ఆవిడకి వినబడలేదంట. అయితే ఇప్పుడు దైవ సేవకుడు ప్రార్థించగా నా 2 చెవులు తెరవబడ్డాయి, నేను వినగలుగుతున్నాను సాక్ష్యం చెప్తున్నాను. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీకు స్వస్థత జరిగి ఉంటే, అద్భుతాలు జరిగి ఉంటే మీరు పైకి వచ్చి సాక్ష్యం చెప్పండి. సిగ్గుపడవద్దు. మీరు సిగ్గుపడితే దేవుడు కూడా పరలోకంలో మీ విషయంలో సిగ్గుపడతాడు. కాబట్టి దేవుడు చేసిన మేలు మనం మర్చిపోకూడదు. కట్టుకోగలరు చెప్పండి. చివరిగా
చేతులే. హల్లెలూయా. ఈ సహోదరి పేరు తబితా అండి. ఈ సహోదరి పక్షవాతం వచ్చి ఒక చెయ్యి ఎత్తలేరంట. ఈ రోజు రాత్రి దైవ సేవకుడు ప్రార్థన చేయగా నేను పరీక్షించుకున్నా, నా చెయ్యి నేను ఎత్తగలుగుతున్నాను సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎత్తండి, రెండు చేతులు ఎత్తండి. హల్లెలూయా. చేతులు పైకెత్తి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దావీదు కుమారుడా ఆరాధన, దావీదు కుమారుడా ఆరాధన, మా మెస్సయా ఆరాధన. హోసన్నా 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 హోసన్నా. చదువులే. హల్లెలూయా. నెక్స్ట్ ఈ సహోదరి పేరు సలోమి అండి. ఈ సహోదరికి కడుపులో గడ్డలాగుందంట. అయితే ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా గడ్డతోనే వచ్చారు. ఈ రోజు దైవ సేవకుడు ప్రార్థన చేసినప్పుడు ఆమె తన శరీరాన్ని పరీక్షించుకున్నగా ఆ గడ్డ కనిపించలేదంటండి, మెత్తబడిపోయిందని సాక్ష్యం చెప్తున్నారు. అమ్మా, పాప చెప్పింది కరెక్టేనా లేకపోతే ఏమైనా కనిపించి చెప్తుందా? ఎవరిని స్వస్థపరిచారు? దేవుడయ్యా. ఏ దేవుడు? యేసుదేవుడు. యేసుదేవుడు. కొంతమంది చప్పట్లు కొట్టట్లేదు. చేతులే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. ఈ పాప పేరు నవ్య అండి. పాపకు ఒక చెవి వినిపిస్తుంది, ఒక చెవు వినిపించదంట. ఈ రోజు రాత్రి దైవ సేవకుడు ప్రార్థన చేయగా నాకు ఆ చెవు స్పష్టంగా వినిపిస్తుందని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నుండి చక్కగా పాటలు పాడతావు. పాటలు పాడే ఆరాధన అభిషేకం దేవునికి ఇస్తున్నాడు. కొట్టండి, గట్టిగా చప్పట్లు దినపరచండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే సాతాను క్రియలు లయమైపోనుగాక. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే నీ కుటుంబం దీవించబడుతుందని ప్రభు చెప్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడతా పరిచయం. హల్లెలూయా. నాగమణి కుటుంబంలో ఎవరు? నాగమణి. ఆరాధన ఆరాధన. హల్లెలూయా. అందరు చేతుల పైకి ఎత్తండి. ఎంతసేపు ఆరాధన చేసినా తప్పు కాదు. కొంతమంది ఇదేంట్రప్ప అనుకుంటున్నారు. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సహోదరి పేరు జ్యోతి అండి. వచ్చినప్పుడు ఈ సహోదరి గడ్డతో వచ్చారు. ఆ గడ్డ యొక్క బరువును బట్టి ఆమె కూర్చోలేని స్థితిలో కార్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారంటండి. ఈ రోజు రాత్రి దైవ సేవకుడు ప్రార్థన చేయగా ఆ గడ్డ మెత్తగా అయింది, తనకు తానుగా నడుచుకుంటా వచ్చిందంటండి. హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు గడ్డ కరిగిపోయిందా? दुका गला की बोलानी तोर पेटर दुका गला की बोलानी को कोई देश ना नावड़िया सब तू को मकोड़िया सम को न मको दी मैं गुड़रा में वनी पेटर बेसी बाधा होय हाथ गोड़ मन बेसी కష్టం होय करी बेसी కష్టం చాలా రోజుల నుంచి నాకు కడుపులో విపరీతమైన నొప్పి ఉంది. అంతేకాదు దీనికి సికిల్ సెల్ ఎమోనియా అనే వ్యాధి కూడా ఉంది. నేను చాలాసార్లు మరి దీనికోసం అయితే వాళ్ళ మనమరాలు చనిపోయినప్పుడు అంత్యక్రియలు కూడా
అక్కడికి ఉండకుండా వీళ్ళ సేవకుడిని నేను. అయితే దీనికి ఇంట్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు కడుపులో భయంకరమైన నొప్పి, గడ్డ కూడా ఉండింది. అది వాస్తవం. ఇప్పటికి దరిదాపు ఒక 3 years అవుద్ది ఆ గడ్డ ఉంది. దానికోసం చాలాసార్లు ప్రార్థన చేస్తాం. నేను ఈరోజు వీళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి అడగడం జరిగింది. కారులో ఎత్తుకొని కూర్చొని తీసుకొచ్చారటండి. ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు, డాడీ గారు ప్రార్థన చేసినప్పుడు నొప్పి లేకుండా ఇక్కడికి నడిచి వచ్చింది. నీ ఆయుష్ను దేవుడు పొడిగిస్తున్నాడు. నీకు దేవుడు స్వస్థత ఇస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. என் தேவனே என் ராஜனே నా దేవా నా తండ్రి పాదావి వందనం చేయుచున్నాము. ఈ సహోదరి పేరు దివ్య అండి. ఈ సహోదరి ఒక ప్రమాదం అయిన తర్వాత ఆమె చేతులు ఇలా అయిపోయాయండి. అప్పటి నుంచి ఆమె తన చేతులు ఇలా ముడవలేరంట, ఏమీ చేయలేరంట, ఏది పట్టుకోలేరంట. ఇప్పుడు దైవ సేవకుడు ప్రార్థన చేయగా ఆమె చేతులు బాగుపడ్డాయి, ఆమె చక్కగా ముడవగలుగుతున్నా అని సాక్ష్యం చెప్తుంది. అమ్మ మీకు ఏమైనా చెప్పండి. ఫస్ట్లో నాకు బాగానే ఉండేది, కానీ తర్వాత నేను ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నానో అప్పటి నుంచి నేను దేవుడికి దగ్గర అయ్యే కొద్దీ సైతాన్ నన్ను చాలా శోధించాడు. ఒక్కదాన్ని మంచంలో పడుకొని చాలా వేదన పడేదాన్ని. చనిపోతే బాగుండు, ఎందుకు బ్రతికించాను, ఎందుకు నేను బ్రతికి ఉన్నాను, నేను దర్శనం చూసుకున్నాను, నీకు పలానా రోజు ఇక్కడ ఇలా జరుగుతుందని చెప్పేసి నాకు రాత్రి 2:30కి నాకు మెలకు వచ్చింది. వచ్చి అనేక మంది ఉన్నారమ్మా, నువ్వు ఒక్కసారి వెళ్ళి నీ గురించి ఒకసారి చెప్పు అని నాతో మాట్లాడాడండి దేవుడు. చేతులకి ఏమైంది? నా చేతులకి భయంకరమైన కురుపులు వస్తున్నాయండి. ఈ చెయ్యి పడిపోయింది, 2 చేతులు పడిపోయినాయి. ఒకళ్ళొచ్చి లేపితే గాని తినలేని పరిస్థితి నాది. ఈరోజు ప్రార్థన చేయగా నిజంగా ఇప్పుడు ఈ చేతులు ఎంత ఎలా ఆడుతున్నాయంటే దేవునికే మహిమ కలుగును గాక. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నీ ఉన్న స్థితిలోనే స్తుతి చేయుట నేర్పించు. అప్పా నీ బిడ్డను ఆశీర్వదించండి అయ్యా. ఈ రోజు నువ్వు ఇచ్చిన స్వస్థత కోసం వందనాలయ్యా. ఈ బిడ్డకి కృప తెచ్చండి ప్రభా, బలపరచండి ప్రభా. నువ్వు దీవించబడతావు బిడ్డ, నీకు మేలు కలగబోతున్నాయి, అద్భుతం జరగబోతున్నాయి, నీకు మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి గొప్ప అద్భుతాన్ని 2 అద్భుత కార్యాలు జరగబోతున్నాయి. In Jesus' name, amen. God bless you, Vida. Yesaya, 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 Yesaya. ఎవరెవరు ఇట్లా బాధతో ఉన్నారో ఈ రాత్రి దేవుడు మనం దర్శిస్తున్నాడు, మిమ్మల్ని ముడుతున్నాడు. త్వరగా. ఈ సహోదరి పేరు లింగాలమ్మ అండి.
ఈ సహోదరి చెవులు వినిపించవు, అలానే కాళ్ళల్లో కూడా భయంకరమైన కీళ్ళ నొప్పులు, నడవలేని స్థితిలో ఈ స్థలానికి వచ్చారు. అయితే ఈ రాత్రి దైవ సేవకుడు ప్రార్థన చేయగా నాకు స్వస్థత వచ్చిందని బిడ్డ సాక్ష్యం చెప్తుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి గాడ్ బ్లెస్ యు మా. దేవుని ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరూ చేతుల పైకెత్తి. ఈ సహోదరి పేరు సునీత అండి. ఈ సహోదరి ఈ చేతిని ఎత్తలేరంట. అయితే ఈ రాత్రి భయంకరమైన పక్కలో నొప్పి వచ్చేదంట. ఈ రాత్రి దైవ సేవకుడు ప్రార్థన చేయగా స్వస్థత కలిగిందండి. అంత మాత్రమే కాదు, అనేక సంవత్సరాలుగా ఈ సహోదరి దురాత్మ శక్తులతో పీడించబడుతూ ఎంతో దుఃఖముతో వేదనతో ఈ స్థలానికి వచ్చారు. ఈ రోజు రాత్రి యేసయ్య విడుదలనిచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. నీ పిల్లల జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూడబోతున్నావు. నీ కుటుంబంలో ఉన్న శోధన అంతా తొలగబోతున్నాయి. ఈ రోజు నుండి అద్భుతం జరగబోతుందని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. చివరిగా 2 చేతుల పైకెత్తండి. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. రాత్రి నువ్వు బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, నీకు విడుదల కలగబోతున్నాయి, అద్భుతం జరగబోతున్నాయి. యేసయ్యా 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 యేసయ్యా. ఈ నెలలో దేవుడు కొన్నిటిని మీ నుండి తొలగించబోతున్నాడు. This month God is going to remove some things from you. దానివల్ల మీరు జయం పొందబోతున్నారు. Because of that you are going to have a victory. దేవుడు నిర్ణయించిన జయం మీకు అనుగ్రహించబడబోతుంది. The God's destined victory, you're going to possess it. దేవుని నామం మహిమపరచబడబోతుంది. The name of the Lord is going to be glorified. మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయం 38-39 వచనాల్ని మీరు ఒకసారి చదవాలని కోరుతున్నాను. And I want you to read from 1 Psalm chapter 17 verses 38 to 39. దావీదు అన్ఎక్స్పెక్టెడ్గా తన తండ్రి యొక్క సూచన మేరకు గోలియాతుతో యుద్ధం జరుగుతున్న ఏలాని ప్రాంతానికి వచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. We can see in the Holy Scriptures, as guided by his father, David went to the place where a war is going to happen. హల్లెలూయా. Hallelujah. మొదటి సామెల గ్రంథం 17-19లో మనం చూస్తున్నాం. We can see in 1 Samuel chapter 17 and verse 19. హల్లెలూయా. ఏలాని లోయకు వచ్చారు. He came to the valley of Elah. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. అయితే ఆయన తండ్రి పంపించిన పర్పస్ వేరు. The purpose for what his father sent him was different. దావీదు ఒక సహోదరులు యుద్ధంలో ఉండగా ఆహారం అయిపోయింది. When the David's brothers were in the war, the food was emptied. సో ఆహారం ఇచ్చి రమ్మని చెప్పి పంపించాడు. The father has sent David to give the food to them. కానీ సున్నతి లేని వాడు సున్నతి గల యూదులతో యుద్ధం చేస్తున్నాడు. But the uncircumcised is fighting with the circumcised Jews. పైగా బైబిల్ చెప్తుంది మొదటి సామెల గ్రంథం 17-26 వచనంలో జీవం కలిగిన దేవుని దూషిస్తున్నాడు ఆ ఫిలిష్తీయుడైన గోలియాతు. And also the Bible says in 1 Samuel chapter 17 and verse 26 that the uncircumcised Philistine is defying the living God. ఇప్పుడు దావీదుకు ఒక బలమైన ప్రేరేపణ. Now David has a strong inspiration. దావీదు పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి. And David is the one
filled with the Holy Spirit. దావీదుకి ఇప్పుడు బలమైన ప్రేరేపణ. Now he has a very strong ఈ యుద్ధాన్ని inspiration. నేను ఎందుకు చేయకూడదు? Why shouldn't I do this war? ఎందుకు నేను ఈ ఛాలెంజ్ నేను ఎదుర్కోకూడదు? Why should I take this challenge? నేను దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని. I am the one filled with the Spirit of God. దేవుని ఆత్మ కలిగిన వాడికి యుద్ధం యెహోవాదే తప్ప ఆయనది కాదు. The one who has the Spirit of God, the battle belongs to God, but the battle don't belong to him. హల్లెలూయా. ఆ సత్యాన్ని బాగా ఎరిగిన వాడుగా మనకు దావీదు కనబడుతున్నాడు. We see that David know that particular truth very well. అందుకొరకు మొదటి సామెల గ్రంథం 17:48 వచనంలో అంటున్నాడు. That is the reason in 1 Samuel chapter 7 verse 48 he says. మొదటి సామెల గ్రంథం 17:46 వచనం. It's in 1 Samuel chapter 7 verse 46. మొదటి సామెల గ్రంథం 17:47లో యుద్ధం యెహోవాదని ఎరిగిన వాడుగా ఉన్నాడు. And in 1 Samuel chapter 7 verse 47 we can see that he knew and he was aware that battle belongs to God. సో నిశ్చయంగా దావీదు కోసం దేవుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Surely the God is ready to fight for David. మనం దేన్ని ఒప్పుకుంటున్నామో అదే దేవుని చిత్తం అవుతుంది. Whatever we accept and agree, that becomes the will of God. హల్లెలూయా. Hallelujah. దావీదు వాక్యానుసారంగా వెరీ క్లియర్ గా చెప్పారు యుద్ధం యెహోవాదే. David very clearly stated that battle belongs to God. ఇది పితరుల యొక్క శ్లోకం. This is a slogan, the chant of the forefathers. నిర్గమకాండం 14:14లో మనం చూస్తున్నాం. We can see this in Exodus chapter 14 and verse 14. హల్లెలూయా. Hallelujah. ఇంతవరకు బాగానే ఉంది. Till now it is okay. దేవుడు కూడా ఆయన పక్షముగా యుద్ధం చేయాలనుకున్నాడు. Even God want to fight on behalf of him. యుద్ధం యెహోవాదైనప్పుడు When the battle belongs to God, యుద్ధ సామగ్రిలతో పని లేదు. there is nothing to do with the weapons. యుద్ధ ఆయుధాలతో పని లేదు. There is nothing to do with the things related with the weapons of the war. యుద్ధ వస్త్రముతో పని లేదు. There is no need of the garment of war. శిరస్థానంతో పని లేదు. There is no need of the helmet for David. హల్లెలూయా. Hallelujah. ఇవి దావీదుకు స్పష్టంగా అర్థమైంది. David specifically understood them. కానీ సౌలు యొక్క బలవంత మేరకు తన ఆత్మలో కలిగిన అన్వాంటెడ్ ఫియర్ నిమిత్తము మరలా యుద్ధ వస్త్రాన్ని తొడుకోవడానికి సమ్మతిస్తున్నాడు. Because of the force by King Saul, unwanted fear developed in David. That is the reason he accepted to wear the war garments. హల్లెలూయా. Hallelujah. అయ్యా దావీదు యుద్ధ యెహోవాదన్నప్పుడు When మీకు యుద్ధ వస్త్రం ఎందుకు? When David said that the battle belongs to God, then why do you need the clothes for the war? యుద్ధ ఆయుధాలు మీకు ఎందుకు? Why do you need weapons of war? హెల్మెట్ ఎందుకు? Why do you need a helmet? యుద్ధం యెహోవా దేవుడే చేస్తున్నాడు మీకెందుకు? When God is doing the battle, what is it for you? ఎందుకు సడన్ గా మీకు ఈ దురాలోచన పట్టింది? So why you had such a bad thought? దావీదుకి ఈ దురాలోచన కలగడానికి కారణం ఏంటంటే అన్వాంటెడ్ ఫియర్. The reason why David had such a wicked and a bad thought is because of the unwanted fear. అనవసరమైన భయం. The unwanted fear. ఈ రోజు కూడా చాలా మందిలో అనవసరమైన భయం ఉంది. Even in many people they have unwanted fear. దేవుని బిడ్డలారా ఈ అన్వాంటెడ్ ఫియర్ అనేది ఆజ్ఞను అతిక్రమించినట్టుగా చేస్తాయి. And this unwanted fear will make you to trespass the commandments of God. యుద్ధానికి వెళుతున్నప్పుడు శత్రువుల యొక్క ఆయుధాలను గుర్రాలు చూసి భయపడకూడదనేది ద్వితీయోపదేశకాండ 20:1 ప్రభు చెప్పిన ఆజ్ఞ ఉంది. And in Deuteronomy chapter 20 and verse 1 it is the command of God, when you go to the war, do not fear the looking at the army and the physical appearance of the people. కానీ ఇక్కడ గోలియాతును చూసి గోలియాతు యొక్క అప్పీరెన్స్ చూసి ఆయన యొక్క ఆయుధాలను చూసి ఇశ్రాయేలు భయపడిపోయారు. But the people of Israel, looking at the appearance of Goliath and the weapons of Goliath, they were afraid. మొదటి సాముయేలు గ్రంథం 17:11 చూస్తున్నాం. We can see that in 1 Samuel chapter 7 and verse 11. ఇప్పుడు దావీదుకు భయం ఏర్పడింది కాబట్టి అదే భయం పట్టుకుంది కాబట్టి ఇప్పుడు సౌలు యొక్క వస్త్రాన్ని తొడుకుంటున్నాడు. Now since the same fear attacked David also, that is the reason he is wearing the garment of King Saul. అనవసరమైన భయం దేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞను అతిక్రమించడం చేస్తాయి. The unnecessary fear in you will make you to trespass the commandments of God. హల్లెలూయా. Hallelujah. లేనిపోని భయము దేవుని బిడ్డలారా మన విశ్వాసాన్ని అవి బలహీనపరిచేస్తాయి. The unwanted fear and unnecessary fear in you will weaken the faith of God in you. అవి దారి మరలిస్తాయి. They will
turn your way. మన యొక్క ఉద్దేశాన్ని నుండి తొలగింపజేస్తాయి. They will remove you from the purpose of God. ఈ రోజు మీరు భయపడకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. Today God is speaking to you that not to fear. బైబిల్ చెప్తుంది, The Bible says, సామెతలు 29:25, Proverbs 29 and verse 25, మనుషులకు భయపడే భయం ఉరి అని రాయబడి ఉంది. fear of man is a snare. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు రాంగ్ లొకేషన్ లో ఉన్నాడు దావీదు. Now David is in a wrong location. ఇప్పుడు ఈ పొరపాటుతో యుద్ధం చేయలేడు. With this mistake he cannot wage a war. దేవుడు చేయాల్సిన యుద్ధం దావీదు అయిపోతుంది. Now the battle what God has to wage, now he is going to wage the war individually. దావీదు దేవుని విషయంలో కలవ చేసుకుంటున్నాడు. And David is interfering in the case of God. ఇది చాలా పెద్ద ప్రమాదం. This is a big disaster. ఈ రోజు దేవుని బిడ్డలారా మరి అలాగే కొనసాగించాడా అనుకుంటే లేదు. If you think that he prolonged the same way, no, he did not. మనస్సాక్షి గద్దించింది. The conscience has condemned him. హల్లెలూయా. Hallelujah. దేవుని పరిశుద్ధాత్మ అతని ఒప్పింపజేశాడు, కన్విక్ట్ చేశాడు. The Holy Spirit in him has convicted him. వెంటనే పశ్చాత్తాపడి విడిచిపెట్టాడు. Immediately he repented and he left it. ఒకవేళ దావీదు సౌలు యొక్క యుద్ధ వస్త్రముతో యుద్ధ ఆయుధాలతో వెళ్ళి ఉంటే కనుక ఖచ్చితంగా గోలియాతు దగ్గర పరాజయం పొందేవాడు. Certainly if David have gone with the garments of Saul and the weapons of Saul, surely you would have seen the defeat before Goliath. మీరు ఎందుకు భయపడుతున్నారు? Why do you fear? మీరు భయపడాల్సిన వాటికి మాత్రమే భయపడాలి. For what things you need to fear, for that only you need to fear. ఎవరెవరైతే ఇటువంటి భయాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు ఓడిపోయారు. Whoever has this kind of fear, they were defeated. నష్టపోయారు. They lost. రెండవ దినవృత్తాంతం 25వ అధ్యాయంలో ఒక రాజు గురించి రాయబడి ఉంది. And in 2 Chronicles chapter 25 it's written about a king. ఆయన పేరు అమచ్యా. His name is Amaziah. దేవుని బిడ్డలారా అతను ఆ 25వ అధ్యాయంలో రెండు యుద్ధాల గురించి ఆయన చేసిన రెండు యుద్ధాల గురించి రాయబడి ఉంది. And it is written here about the two wars he waged. హల్లెలూయా. Hallelujah. మొదటి యుద్ధంలో విజయం పొందుతున్నాడు. The first battle he saw victory. రెండవ యుద్ధంలో ఓడిపోతున్నాడు. And in the second battle he lost. మొదటి అధ్యాయంలో ఆయన మనుషులపైనే ఆధారపడటానికి ప్రయత్నం చేశాడు. In the first chapter he tried to depend on people. రెండవ దినవృత్తాంతం 25వ అధ్యాయం 5-6లో చదివితే తన శత్రువులను ఓడించడానికి కావాల్సిన 3 లక్షల మంది సైనికులు ఉన్నారు. In 2 Chronicles chapter 25 verses 5 and 6, when you see to defeat the enemies he has 3 lakhs of Israel people. ఖచ్చితంగా సరిపోతాయి. And it is quite enough for them. ఏది ఏమైనా ఆయన దేవుని పైన ఆధారపడుతున్న వ్యక్తి కాబట్టి యుద్ధ యెహోవాది. But because he is completely depending on God, the battle belongs to God. కానీ ఆయనలో ఒక భయం. But there is some kind of unwanted fear. ఆ అన్వాంటెడ్ ఫియర్ బట్టి అనవసరమైన భయాన్ని బట్టి దగ్గర 200 మణుగుల వెండిని ఇచ్చి 1,00,000 మందిని ఇశ్రాయేలు దేశం నుండి సైనికులను తీసుకొచ్చి పెట్టుకున్నాడు. Because of the unwanted fear he had, he bought 1 lakh soldiers from Israel for 200 talents of silver. ప్రభు హెచ్చరించాడు, ప్రవక్త ద్వారా ప్రభు హెచ్చరించాడు. Through the prophet God has warned him. ఏమని హెచ్చరించాడు తెలుసా? You know what God warned him? రెండవ దినవృత్తాంతం 25వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. It is written in 2 Chronicles chapter 25 and verse 8. ఒక మనిషిని నిలబెట్టడం నశింపచేయడం దేవుని వశం ఉందన్నాడు. It says that it is in God's presence to perish. God has the power to help and to overthrow. ఇప్పుడు పశ్చాత్తాపపడ్డాడు. Now he repented. అది నష్టమైన వాళ్ళు వెనక పంపించేశాడు. Though it is a loss, he sent them back. విజయం పొందాడు. And he got the victory. శత్రువులు ఓడిపోయారు. The enemies were defeated. రెండవ దినవృత్తాంతం 25వ అధ్యాయం 10-11 వచనంలో రాయబడి ఉంది. It is written in 2 Chronicles chapter 25 verses 10 and 11. రెండోసారి యుద్ధానికి వెళ్ళాడు. And he went to the battle for the second time. ఇప్పుడైతే దేవుని మాటకు లోబడలేదు. Now he did not obey the word of God. యుద్ధం చేయడానికి బయలుదేరాడు. He went to wage the battle.
ఇప్పుడైతే తన సామర్థ్యతను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. Now he wanted to prove his ability. రెండోసారి ఓడిపోయాడు. Now he was defeated for the second time. ఓడిపోవటమే కాకుండా Not only he was defeated, ఆయన చంపబడ్డాడు. he was killed. అన్నిల దేశంలో చంపబడి ఆయన శవాన్ని మోసుకుని వచ్చి ఆయన పితరులతో పాటు సమాధి చేసినట్టుగా 2వ దినవృత్తాంతం 25వ అధ్యాయం 27-28 వచనాల్లో రాయబడి ఉంది. It is written in 2 Chronicles chapter 25-27 that not only that he was defeated in the Gentiles place, he was brought as a dead body and to his place and was buried along with the forefathers. ఈ రోజు మీలో ఉన్న అనవసరమైన భయం తొలగిపోనుగాక. Today all the unwanted fear in you be removed. ఎవరెవరు అనవసరమైన భయం ఉందో తొలగిపోనుగాక. Whatever the unwanted fear you have, let it be deleted. పేతురు చూడండి, Look at Peter. భయం ఏర్పడకుండా అంతసేపు సముద్రంలో నడవగలిగాడు. Until he doesn't have fear, he walked on the sea. ఎప్పుడైతే భయం ఏర్పడిందో ఇప్పుడు ఆ సముద్రంలో మునిగిపోవాల్సి వచ్చింది. But now when the fear developed in him, he had to drown in the water. ఏ సముద్రంలో అయితే నడిచాడో ఆ సముద్రం ఇప్పుడు ఆయన ముంచుతుంది. On which sea he walked, now the same sea is drowning him. హల్లెలూయా. Hallelujah. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉంది. It is in Gospel of Matthew chapter 14. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28-29 వచనాల్లో ఉన్నాయి. It is in Matthew chapter 14 verses 28-29. ప్రభు మాట్లాడుతున్నాడు. God is speaking to you. నీ భయం తొలగిపోవాలి. Your fear has to be removed. రేపు ఏం జరగబోతుందో అని భయం కొంచెం మందికి. Many people has a fear of tomorrow, what is going to happen. ఏ మనుషుల ద్వారా శోధన రాబోతుందో అని నువ్వు మనసులో భయపడుతున్నావు. You are fearing in your heart tomorrow because of whom you are going to face the challenge. రేపు నా అప్పుని ఎలా క్లియర్ చేయబోతున్నాను. How I am going to pay my debt tomorrow. నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. Tomorrow how my children's future has to అని be. లేనిపోని భయం మనసులో రేకెత్తుతా ఉంది. And you are having this unwanted fear in you. దేవుని బిడ్డలారా శత్రువులు చూసి భయపడుతున్నారు. Dear people of God, he is looking at the enemies and he is నన్ను వాళ్ళు చంపేస్తారేమో వీరు చంపేస్తారేమో. Maybe they kill me or others kill me. ఎవరో ఒకరి ద్వారా నాకు థ్రెటనింగ్ ఉంది. Through somebody I have the threatening. ఎవరి ద్వారా నాకు కీడు జరగబోతున్నాయి. Through somebody I'm going to face the bad. నాకు ఎవరైనా చేతబడి చేశారేమో. Maybe somebody did a black magic. నాకు ఏదైనా అనారోగ్యం వచ్చి నేను మూర్ఛవైపడతానేమో. Maybe I will face a sickness and I will be paralyzed. దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. The Holy Spirit God is speaking. నిన్ను కాచేవాడు నీతో ఉన్నాడు. The protector is with you. నిన్ను భద్రపరిచే యేసు మీతో ఉన్నాడు. The God who takes care of you is with you. నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. You need not be disheartened. నీలో ఉన్న అన్వాంటెడ్ ఫియర్ ని ప్రభు తీసివేస్తున్నాడు. God is going to remove the unwanted fear in you. హల్లెలూయా. Hallelujah. తర్వాత రెండవదిగా మనం చూస్తే And secondly when we see దేవుడు ఇంకొకటి కూడా ఆయన నుండి తొలగించాడు. and God has removed one more from him. మొదటి సాముయేలు గ్రంథం 17వ అధ్యాయం 38-39 వచనంలో It is in 1 Samuel chapter 17 verses 38-39. సౌలు వస్త్రాన్ని తొడుక్కున్నాడు. And he wore the garment of Saul. ఎంతో కాలం ఆయన తన ఒంటి మీద ఉంచలేదు. And he did not keep that garment for a longer time on his body. హల్లెలూయా. Hallelujah. వదిలేసాడు, విడిచిపెట్టేశాడు. He immediately within fraction of time he left it. వస్త్రం ఒక మనిషి ఒక వస్త్రం ఆయన ఒక ఆఫీసును చూపిస్తున్నాయి. And the garments of a person represents his office. నేను డాక్టర్ని కాదు. I'm not a doctor. కానీ డాక్టర్ యొక్క డ్రెస్ కోడ్ వేసుకొని హాస్పిటల్కి వెళ్తే నన్ను కూడా డాక్టర్ గా గుర్తిస్తారు. I'm not a doctor, but if I wear the dress code of a doctor and go to a hospital, people identify me as a doctor. ఎందుకంటే వస్త్రం ఒక మనిషి ఒక ఆఫీసును చూపిస్తుంది. The garments represents the office of a person. హల్లెలూయా. Hallelujah. పిలుపును చూపిస్తుంది. It represents the call. సౌలు పిలుపు వేరు, దావీదు పిలుపు వేరు. The call of Saul is different from David. ఇప్పుడు ఇంకొకరు ఒక పిలుపును అడాప్ట్ చేసుకున్నాడు దావీదు. Now because of this David has adopted somebody's calling. తన పిలుపుకు సంబంధించిన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. And God will give the blessing related to his calling. మన పిలుపులో మనం ఉన్నంత వరకు దేవుని కాపుదల ఉంటుంది. Until
we stand in our calling, the blessing and the protection of God will be with us. దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. Today God is speaking. కొంతమంది మీరు అన్నెసెసరీగా ఇతరుల విషయాలు దూరుతున్నారు. And you people are unnecessarily interfering in other person's issues. ఇది చాలా పెద్ద ప్రమాదం. This is a very great danger. సేవకులు కూడా ఇక్కడ చెప్తున్నాను. And to the ministers of God also I am telling నీ you. పిలుపులను పరిగెత్తు. You run in your calling. అప్పుడే నువ్వు దీవించబడతావు. Then you will be blessed. హల్లెలూయా. Hallelujah. మూడవదిగా దావీదు ఇది ఎక్కడైతే లొకేటెడ్ అయ్యాడో రాంగ్ ప్లేస్ లో ఉండటం మనం చూస్తున్నాం. And we can see where David is in a wrong place. హల్లెలూయా. Hallelujah. దావీదు డైరెక్ట్ గా గొలియాత్ దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు. David might have straight away went to Goliath. ఎవరో కొంతమంది వచ్చి కలవమంటున్నారని సౌలు వెళ్ళి కలిశాడు. And because some people came and told David that Saul is asking him to meet, so he went to meet Saul. Wrong location. Wrong location. ఎక్కడ లొకేటెడ్ అయి ఉన్నావో అది చాలా ఇంపార్టెంట్. Where you are located, it is very important. నిన్ను ఏ సంఘంలో దేవుడు ఉంచాడో ఆ సంఘంలోనే ఉండాలి. In which church God has planted you, you need to be there. ఆత్మపూర్ణులైన వారితో సహవాసం చేయాలి. You should have a good relationship and fellowship with the Holy Spirit filled man of God. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. ఎక్కడ పడితే అక్కడ మన కానుకలు చెల్లించకూడదని బైబిల్లో రాయబడి ఉంది. It is written in the Bible, wherever you want, you should not give the offering. నువ్వు ఎక్కడ ఉన్నావు? Where are you? థాంక్ యూ లార్డ్. ఎక్కడ లొకేట్ అయి ఉన్నావు? Where are you located? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. This is a very important question. నీది కాని చోట్ల ఉంటే నువ్వు పాపములో పడిపోతావు. If you don't locate yourself where you should be located, ఒకవేళ రాంగ్ రూట్ లో ఉంటే రాంగ్ ప్లేస్ లో వెళ్ళిపోతారుగా. And if you are in a wrong route or in a place, you get up from there. ప్రభు గద్దిస్తున్నాడు. God is today admonishing you. వెళ్ళు. Go. ఆలస్యం లేకుండా వెళ్ళు. Without any delay, go నీ from రాంగ్ there. రూట్ నుండి బయటికి రా. Come out of your wrong route. రాంగ్ డైరెక్షన్ నుండి బయటికి రా. Come out of the wrong direction. ఇది నీకు మంచిది కాదు. This is not good for you. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? Where are you now? ఏ పాపపు ఊబిలో ఉన్నావు? In which kind of a sinful ఏ శోధనలో ఉన్నావు? In which kind of deepest ఏ sinful ఇల్లీగల్ challenge కాంటాక్ట్ లో ఉన్నావు? In which illegal contact you are? ఎక్కడ ఉన్నావు? Where are you? బయటికి రా. Come out. దేవుడిని హెచ్చరిస్తున్నాడు. God is warning you. హల్లెలూయా. Hallelujah. దావీదు షిఫ్ట్ చేశాడు. David immediately shifted. నాలుగోది రాంగ్ గైడెన్స్ నుండి దేవుడు తప్పించాడు. And God is protecting him from the wrong guidance. హల్లెలూయా. Hallelujah. రాంగ్ గైడెన్స్ లో 2 అడుగులు వేసిన దేవుడు ఆయన 10 అడుగులు రాంగ్ గైడెన్స్ లో బయటికి వచ్చినట్టుగా చేశాడు. And though because of the wrong guidance, though he has taken 2 footsteps ahead, but God has made him to come out of the 10 steps ahead. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం. All glory be to God. ఈ రోజు దేవుడు కొన్నిటిని ప్లక్ అవుట్ చేయబోతున్నాడు. God is today going to pluck out some things from నీ your life. జీవితంలో ఆశీర్వాదం ఆపే కార్యాన్ని దేవుడు పెరికివేయబోతున్నాడు. And what is stopping your blessing today, God is going to pluck out from your life. అపజయానికి కారణమైన వాటిని దేవుడు తొలగించబోతున్నాడు. And God is going to remove the things which are defeating you. నీ ప్రార్థన ఆలకించకుండా అడ్డుగా ఉన్న కార్యాన్ని తొలగించబోతున్నాడు. And God is going to remove the things which are not making God to listen to your prayers. దేవునికి వాగ్దానాలు ప్రవచనాలు నెరవేర్చబడకుండా ఏదైతే అడ్డుకుంటుందో అది తొలగించబోతున్నాడు. What is standing an obstacle for not fulfilling the God's promises and prophecies, God is going to remove it and pluck it today. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాడు. I'm going to pray for you. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our faithful heavenly Father, మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభువా. Thank you for the way you have spoke to us, Lord. మమ్మల్ని క్షమించండి ప్రభువా. Forgive us, Lord. మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. Sanctify us, Lord. శుద్ధీకరించండి ప్రభువా. Cleanse all of us, Lord. దేవుని మహిమ ఇప్పుడే తాకునుగాక. May the glory of God touch your people, దేవుని Lord. ప్రసన్న ఇప్పుడే నింపునుగాక. May the presence of God fill every పరలోక heart, Lord. వెలుగు తాకునుగాక. May the heavenly light touch, Lord. మీరు You ఆశీర్వదించండి. only bless, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. Amen. Amen. God bless you. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు $200 రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు
9494940073. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.